హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 20వ భాగం. ఫ్లైట్ 7 కూడా ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన సిద్ధు వెయిటింగ్ లాడ్జ్లో కూర్చొని ఆల్రెడీ టికెట్ తన పిఏ ఇచ్చేయటంతో అతన్ని పంపించేసి బోర్డింగ్ పాస్ అవన్నీ కలెక్ట్ చేసుకుని ఇనాగ్రేషన్ కంప్లీట్ చేసి చక్కగా వెయిటింగ్ లాడ్జ్లో కూర్చొని హమ్మయ్య, ఒక పని అయిపోయింది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫ్లైట్ ఎక్కేస్తే చాలు, ఇక ఎవరూ నన్ను పట్టుకోలేరు. ఆ తర్వాత గ్రానీకి తెలిసినా చచ్చినట్టు సాధ్విని తనతోనే ఉంచుకుంటుంది, కానీ నా దగ్గరికి అయితే పంపించలేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నానో చెప్పను కదా అని తనలో తానే నవ్వుకుంటూ కోల్డ్ కాఫీ తీసుకొచ్చుకున్నాడు. అలా ఒక అరగంట గడిచిందో లేదో, అబ్బా ఇంకా ఎంతసేపు, ఈ వెయిటింగ్ అంటే నాకు పరమ చిరాకు. ఆ రోషిని వల్లే త్వరగా రావాల్సి వచ్చింది, కానీ లేదంటే అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేది వాడిని. సరేలే, ఏమైంది, ఎలానో ల్యాప్టాప్ తెచ్చుకున్నాను కాబట్టి ఇక్కడ వర్క్ చేసుకుందాం అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. అలా తన ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావటమే హుషారుగా లోపలికి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి తన సీట్లో కూర్చోవటమే హమ్మయ్య, ఇక ఎటువంటి టెన్షన్ లేదు అనుకుంటూ అలా రిలాక్స్ అయ్యాడో లేదో ఇలా పక్క నుంచి చాలా స్వీట్గా ఏవండి అంటూ పిలిచింది సాధ్వి. ఇదేంటిది సాధ్వి వాయిస్లా వినిపిస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్, సాధ్వి ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అనుమానంగానే తల తిప్పి చూసిన తనకి వైట్ కలర్ మీద రంగురంగుల పువ్వులు ఉన్న లాంగ్ ఫ్రాక్ వేసుకుని జుట్టుని పోనీటైల్ వేసి అటు మోడ్రన్గా ఇటు సాంప్రదాయంగా 2 రకాలుగా కనిపించేలా రెడీ అయిన సాధ్వి కనిపించటమే షాక్తో కళ్ళు పెద్దవి చేసి దెయ్యాన్ని చూసినట్టు చూస్తూ నువ్వు నువ్వు అంటూ స్ట్రక్ అయిపోయినట్టు మాట్లాడుతూ ఉంటే సాధ్వి కంగారుగా ఏమైందండి, ఆరోగ్యం బాగోలేదా, ఉండండి నేను ఎవరినైనా హెల్ప్ అడుగుతాను అని కంగారు పడుతూ ఉంటే సిద్ధుకి ఇంకా నమ్మకం కుదరక సాధ్వి చేతిని పట్టుకున్నాడు. టచ్ నిజంగానే పట్టుకున్నట్టు అనిపించటమే తన చేతి మీద గిల్లుకొని అది నిజమే అని అర్థం కాగానే నువ్వేంటి ఇక్కడ అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా లేచి నిలబడితే ఎయిర్ హోస్టర్స్ వచ్చి సారీ సార్, ఎనీ ప్రాబ్లం అని అడిగింది. అప్పటికే సాధ్వి బిక్క చచ్చిపోయి సిద్ధు వైపు చూస్తుంటే సిద్ధు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నథింగ్ అంటూ తన సీట్లో కూర్చొని సాధ్వి వైపు చంపేసేలా చూస్తూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు ఎలా వచ్చావు, ఫ్లైట్ ఎలా ఎక్కావు, నీ దగ్గర పాస్పోర్ట్ కూడా ఉండదు కదా, హౌ ఈజ్ పాసిబుల్, అయినా ఈ ఫ్లైట్నే ఎందుకు ఎక్కావు, నా పక్కనే ఎలా కూర్చున్నావు అంటే నేను స్విస్ వెళ్తున్నట్టు నీకు తెలుసా అని వరుస పెట్టి క్వశ్చన్స్ వేస్తుంటే సాధ్వి బిక్క చచ్చిపోయి నన్ను అమ్మమ్మ గారే పంపించారండి, దగ్గరుండి లోపలికి పంపించారు, నాకు ఏమీ తెలియకపోయినా పర్మిషన్ అడిగి మరి అన్నీ కంప్లీట్ చేయించి ఈ ఫ్లైట్ ఎక్కే మరో అమ్మాయితో నన్ను చూసుకోమని చెప్పారు, అలానే మిమ్మల్ని కూడా చూసుకోమన్నారు, నేను అందుకే వచ్చేసానండి, ఏమైంది, ఎందుకంత కోప్పడుతున్నారు అంటూ అమాయకంగా మొహం పెట్టి అడిగింది. సిద్ధు కోపంగా ఇంకా ఫ్లైట్ మోడ్ పెట్టని తన మొబైల్ తీసి గ్రానీకి కాల్ చేశాడు. అది ముందుగానే ఊహించిన గ్రానీ యాటిట్యూడ్గా కాల్ కట్ చేసింది. అంతే, సిద్ధు ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఎయిర్ హోస్టర్స్ని పిలిచి సాధ్వి వైపు చూపిస్తూ తనకి తెలియక ప్లేన్ ఎక్కింది, తనని పంపించేయండి అని అంటుంటే సాధ్వికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఎయిర్ హోస్టర్ తన వైపు చూస్తుంటే ఇంగ్లీష్లో తనని వెళ్ళిపోమని చెప్పి సిద్ధు వైపు చిరుకోపంగా చూస్తూ నేనేమీ తెలియక ఎక్కలేదండి, నాకు పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, అన్ని పర్మిషన్స్ కంప్లీట్ చేశాకే ఫ్లైట్ ఎక్కాను, మరీ అంత చదువురాని దాన్నేం కాదండి, మీరు మరీ నన్ను అలా తీసి పడేయకండి అని అంది. సిద్ధు ఇరిటేటింగ్గా అసలు నువ్వెలా వచ్చావు, నేను ఎవరికి చెప్పలేదు కదా స్విస్ వెళ్తున్నట్టు, మరి సడన్గా నువ్వెలా రాగలిగావు, పైగా గ్రానీ నిన్ను పంపించిందని చెప్తున్నావు, హౌ ఈజ్ పాసిబుల్, నేను గ్రానీకి తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా అని అంటే సాధ్వి బిక్కమొహంతో చూస్తూ అదంతా నాకు తెలియదండి, అమ్మమ్మ గారు నన్ను పంపించారు, నేను వచ్చాను అంతే అని చెప్పి టెన్షన్తో 2 చేతులని కలిపి గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అన్నట్టు అనౌన్స్మెంట్ రావటంతో సీట్ బెల్ట్ పెట్టుకున్న సిద్ధు కొరకొర సాధ్వి వైపు చూస్తూ వస్తున్నావు కదా, చూపిస్తా అక్కడ అసలు సిద్ధు అంటే ఏంటో అని కోపంగా చెప్పి బెల్ట్ పెట్టుకుని విసురుగా అన్నాడు.
సాధ్వి భయంగా, ఎలా పెట్టుకోవాలండి ఈ బెల్ట్, నాకు తెలియదు, కొంచెం హెల్ప్ చేయండి అని అంటే, ఇంకేం తెలుసు, నన్ను సతాయించటం, ఏడిపించటం, వేయించుకు తినటం తెలుసా? ఎక్కడ దొరికారు మీరు నాకు? నా ప్రాణాన్ని తీసేస్తున్నారు. గ్రాని ఏది చెప్తే అది చేస్తూ గంగిరెద్దుల తల ఊపుకుంటూ వచ్చేయటమేనా? కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మమ్మ అని అడిగేది కూడా లేదా? పైగా ఇక్కడికి వచ్చి నాకు షాక్లు ఇవ్వటం ఒకటి, మీ భార్య నేను అంటూ మాట్లాడటం ఒకటి. తలనొప్పి తెప్పిస్తున్నావు సాధ్వి, అది అర్థమవుతుందా? వద్దు అనుకున్న మనిషి వెనక పడుతున్న ఆడపిల్లకి కొంచెం కూడా వాల్యూ ఉండదు అన్న విషయం మర్చిపోతున్నావేమో. గుర్తు చేయాల్సి వస్తుంది, గుర్తుంచుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి విసురుగా తనకి సీట్ బెల్ట్ పెట్టి తన మొహం కూడా చూడకుండా విండోలో నుంచి బయటికి చూస్తూ, గ్రాని ఎందుకు ఇలా చేశావు? నేను మనశ్శాంతిగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఇంత మొండితనం ఏంటి? నేను నీ మనవడిని, నా మొండితనం నీ నుంచి వచ్చింది, అది మర్చిపోయావేమో. ఇంతవరకు నా మొండితనం సరిగా చూడలేదు కదా, ఇప్పటి నుంచి చూస్తావు అని కోపంగా అనుకొని కళ్ళు మూసుకున్నాడు. ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అన్న అనౌన్స్మెంట్ రావటమే సాధ్వికి భయం వేసి కంగారుగా తన సీట్ హ్యాండిల్ గట్టిగా పట్టుకుంది. అలా ఫ్లైట్ కదులుతూ ఉంటే సినిమాల్లో చూసినట్టు ఎక్కడ పేలిపోతుందో లేదా ఎక్కడ కూలిపోతుందో అన్న భయం ఎక్కువయ్యి గట్టిగా అరవాలని ఉన్నా కళ్ళు మూసుకుని అరవలేక పక్కనే ఉన్న సిద్ధు చేతిని గట్టిగా పట్టుకుని అతని భుజంలో మొహాన్ని దూర్చేసి, ప్లీజ్ దూరం జరపకండి, నాకు చాలా భయంగా ఉంది, నేనెప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కటం, ఈ ప్రయాణం కూడా కొత్తగా ఉంది కానీ చాలా భయం వేస్తుంది, నన్ను కన్సోల్ చేయండి అని బ్రతిమలాడుతుంటే సిద్ధుకి ముందు కోపం వచ్చిన తర్వాత నిజంగానే భయపడుతూ వణికిపోతున్న సాధ్వి శరీరాన్ని చూసి జాలిపడి తన భుజం మీద తడుతూ, ఏమీ కాదు, భయపడకు అని చెప్తూ ఉన్నాడు. అలా ఫ్లైట్ టేకాఫ్ అయిన 5 నిమిషాల తర్వాత, ఇంకెంతసేపు బంకలా అతుక్కుంటావు, అయిపోయింది ఫ్లైట్ టేకాఫ్, ఇక నన్ను వదిలితే నేను నిద్రపోతాను, కనీసం రెస్ట్ కూడా తీసుకొనివ్వకుండా చేస్తున్నారు అందరూ కలిసి అని విసుక్కోవటంతో సాధ్వి బిక్కమొహం వేసుకొని వెనక్కి జరిగి, సారీ అండి, నాకు నిజంగానే భయం, అందుకే అలా పట్టుకున్నాను, యాక్చువల్గా అయితే వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుందని ఫ్లైట్ ఎక్కే ముందు వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి తెలుసా అని అనగానే సిద్ధు తన బెల్ట్ తీసి సాధ్వి బెల్ట్ కూడా తీసి సాధ్వి వైపు తిరిగి, అసలు ఇది చెప్పు, ఎవరు నీతో చెప్పారు నేను స్విస్ వెళ్తున్నానని? ఇంత ఎమర్జెన్సీగా ఎలా నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చావు? నాకే తెలియకుండా నాకంటే ముందు నా పక్క సీట్లో ఎలా కూర్చున్నావు? అంతకంటే ముఖ్యమైన విషయం, పర్టికులర్గా నా పక్క సీట్ వచ్చేలా నీకెలా సీట్ బుక్ అయింది అని అయోమయంగా అనుమానంగా అడిగాడు. బికాస్ ఫ్లైట్లో ఎమర్జెన్సీ అయితే తప్ప సీట్స్ చేంజ్ చేయరని తనకి తెలుసు కాబట్టి. సిద్ధు మాటలకి సాధ్వి కొంచెం భయంగానే అది అంటూ జరిగింది చెప్పటం స్టార్ట్ చేసింది. నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే సిద్ధు స్విస్ వెళ్తున్నాడని టికెట్స్ బుక్ చేయమని తన అసిస్టెంట్కి చెప్పాడో మరుక్షణమే ఇన్ఫర్మేషన్ వెంటనే శారదమ్మ గారికి చేరిపోయింది. అలాంటిదేదో చేస్తాడనుకున్నారు కానీ మరీ ఏకంగా స్విస్ వెళ్తాడని మాత్రం ఊహించలేదు శారదమ్మ గారు. ఒక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మరు నిమిషం ఆవిడ పెదవుల్లో కన్నింగ్ స్మెల్ చేరి, మనవడా కాసుకో నా దెబ్బ అని అనుకునే సిద్ధు అసిస్టెంట్కి కాల్ చేసి వార్నింగ్ రూపంలో సాధ్వికి కూడా టికెట్ బుక్ చేయమని చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తుందని ఎప్పుడైతే సాధ్వికి సిద్ధుకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారో అప్పుడే పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నారు. అది ఇప్పుడు ఉపయోగపడతాయని ఆవిడ కూడా ఊహించలేదు. కానీ ఇలా ఉపయోగపడుతుంటే ఆవిడలో గర్వం చేరింది. అలా సాధ్వికి కూడా సిద్ధు పక్కనే సీట్ బుక్ చేయించి నిద్రపోతున్న సాధ్విని లేపి మరీ హడావిడిగా, పదవే పద, నిన్ను హనీమూన్కి పంపిస్తున్నాను, నీ మొగుడితో ఎంతలా ఎంజాయ్ చేస్తావో అంతలా ఎంజాయ్ చేసి తిరిగిరా, తిరిగి వచ్చేటప్పుడు మీ మొహంలో అందమైన చిరునవ్వుతో పాటు నన్ను చూడగానే సిగ్గు కూడా రావాలి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అక్కడ మీరిద్దరూ హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేస్తారని, చేయాలి కూడా, ఈ బామ్మ మాట నువ్వు విని తీరాలి అని అంటే సాధ్వి అయోమయపు మొహంలో, మీరేం మాట్లాడుతున్నారు అమ్మమ్మ గారు, హనీమూన్ ఏంటండి, ఇంత సడన్గా హనీమూన్కి వెళ్ళటం ఏంటో నాకు అర్థం కావటం లేదండి, సరిగా చెప్పరా ప్లీజ్ అని అడిగింది.
మొద్దు మొహం అంటూ శారదమ్మ గారు సాత్విక తల మీద ముట్టి, హనీమూన్ అంటే తెలియదా? పెళ్ళయ్యాక మొగుడితో కలిసి ఏకాంతంగా గడపడానికి దూరంగా వెళ్తారు కదా, అదే. కానీ ఇక్కడ సిద్ధుకి తెలియకుండా నిన్ను సిద్ధుతో పాటు పంపిస్తున్నాను. కాబట్టి నువ్వు ఫ్లైట్ ఎక్కి నీ సీట్లో కూర్చొని సిద్ధు వచ్చే వరకు కూడా సిద్ధు కంట పడకూడదు, గుర్తుంచుకో. ఇంకొక ముఖ్యమైన విషయం అంటూ ఒక 5 నిమిషాలు ఏదో మాట్లాడగానే సాధ్వి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, నిజంగా అలా జరుగుతుందంటారా అమ్మమ్మ గారు? నాకెందుకో భయంగా ఉందండి. పైగా నా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు అని బాధగా అంది. ఓసి పిచ్చి మొద్దు, నీ తమ్ముణ్ణి చూసుకోవటానికి మేము లేమా? నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నీ తమ్ముడు ఈ ఇంట్లో ఉంటాడు, చూస్తూ ఉండు. అది కూడా క్యూర్ అయ్యి అని అంటే నిజంగానా అని అడిగింది సాధ్వి కళ్ళల్లో మెరుపుతో. నిజంగానే పిచ్చి మొహందానా, నేను చెప్తే జరిగి తీరుతుంది. కాబట్టి నువ్వు ఇలాంటి పిచ్చి అనుమానాలు పెట్టుకోకుండా నీ మొగుడితో హ్యాపీగా టైం స్పెండ్ చేయి. వాడేమైనా అటు ఇటు చేశాడా? ఈ బామ్మ ఉంది, చూసుకుంటుంది అని అభయం ఇస్తున్నట్టు చెప్పి త్వరగా సాధ్వి స్నానం చేసి వచ్చాక మళ్ళీ రెడీ చేసి కరెక్ట్గా సిద్ధు ఆఫీస్ నుంచి బయలుదేరిన గంట తర్వాత సాధ్విని తీసుకుని ఎయిర్పోర్ట్కి చేరారు పద్మ గారితో సహా. ఎయిర్పోర్ట్కి వెళ్లేదారిలో విషయం మొత్తం శారదమ్మ గారు చెప్పటమే షాక్ అయిన పద్మగారు, వీడేంటి అత్తయ్య ఇలా తయారయ్యాడు? సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు పారిపోవటం నేర్చుకున్నాడు? నేను అసలు ఇది వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని బాధగా అన్నారు. ఒక్కొక్కసారి అంతే పద్మ, సిచ్యువేషన్ నుంచి పారిపోక తప్పదు. ఎందుకంటే ఇది మనం హ్యాండిల్ చేయలేము అని మనకి తెలుసు కాబట్టి. ఇక్కడ సిద్ధు కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడి ఆలోచనలో తప్పు లేదు, కానీ పర్టికులర్గా మనం ఇంత పంతంగా సిద్ధుకి సాధ్వికిని జత చేసిన దానికోసం ఆలోచించాలి కదా. సరేలే, మనం ఉన్నాం కదా ఆలోచించేలా చేయటానికి. వదిలేసే, ఇక మిగిలింది సాధ్వి చూసుకుంటుంది, నువ్వు చూస్తూ ఉండు. కానీ ఒకటి, అక్కడ కొడుకుని చూడగానే అయ్యో సిద్ధు ఒక్కడే ఉన్నాడు అంటూ పరుగున పోకు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు కూడా వాడికి తెలియకూడదు అని అనటంతో పద్మగారు తప్పక సరే అని తల ఊపి సాధ్వి వైపు చూశారు. అప్పటికే సాధ్వి బిక్క చచ్చిపోయి ఉంది. తనకి అసలు ఇలాంటివన్నీ అలవాటు కూడా లేకపోవటంతో, పైగా మొదటిసారి ఫ్లైట్ ఎక్కటం భయం వేస్తూ ఉంటే ఆ విషయం శారదమ్మ గారితో చెప్పటానికి ఇంకా భయం వేసింది. ఇక సాధ్వితో ముందుగానే అన్నీ క్లియర్ చేయించటం వలన తనకి పాస్పోర్ట్ ఉన్న విషయం తెలిసే ఉండటంతో పెద్దగా ఫార్మాలిటీస్ ఈజీగా కంప్లీట్ చేయటం చూసి ఆశ్చర్యపోలేదు తను. ఎయిర్పోర్ట్కి చేరటమే ముందుగా సిద్ధు ఎక్కడ ఉన్నాడో చూసి సిద్ధుకి కనిపించకుండా మొహానికి మాస్క్ పెట్టుకొని సాధ్వి చేతే అన్నీ క్లియర్ చేయించి ఏదైనా తినమని చెప్పారు. అది సాయంత్రం కావటంతో ఏదైనా తింటే కొంచెం ఫ్రీగా ఉంటుందని. కానీ మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతూ ఉండటం వలన సాధ్వి ఏం వద్దని చెప్పి తన భయం వాళ్ళతో షేర్ చేసుకుంటే, భయం వలదు బాలిక, నీతో పాటు నా మనవడున్నాడు కాబట్టి ఆ భయం మొత్తం తిప్పి కొడతాడు అని నవ్వుతో అభయం ఇస్తున్నట్టే చెప్పారు శారదమ్మ గారు. అది చూసి సాధ్వి చిక్కని చిరునవ్వు నవ్వేసింది చాలా ప్రశాంతంగా. సాధ్వి నవ్వు చూసిన శారదమ్మ గారు కూడా నవ్వుతూ, భయపడకు సాధ్వి, నువ్వు ఇలా భయపడితే వాడితో కలిసి సంతోషంగా ఉండలేవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి సాధ్వికి ధైర్యం చెప్పి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చాక సాధ్విని లోపలికి పంపించి తన తోటి ఉన్న వాళ్ళకి సాధ్వి గురించి జాగ్రత్త చెప్పి మరీ కొంచెం బెంగతోనే తిరిగి వెనక్కి వచ్చేశారు సిద్ధు లోపలికి వచ్చేలోపు. అలా సాధ్వి సిద్ధు పక్క సీట్లోకి వచ్చింది. అదంతా చెప్పిన సాధ్వి భయంగా సిద్ధు వైపు చూస్తుంటే సిద్ధు మాత్రం పళ్ళు కొరుకుతూ గ్రాని అని అనుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.